వెల్కమ్ టు హిట్ టీవీ. ఏదైతే పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నటువంటి బండి భగీరథకు బెయిల్ మంజూరు కావడం జరిగింది. అయితే బెయిల్ అనేది కూడా కొన్ని షరతులతో మంజూరు చేయడం జరిగింది కోర్టు. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారు. నమస్కారం సార్. సార్, అంటే రీసెంట్గా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించినటువంటి కేసు ఇది. అంటే ఇప్పటి వరకు కూడా రాజకీయ నాయకుడు కొడుకులు ఇలాంటి కేసులో ఇరుక్కోవడం అనేది తెలుగు రాష్ట్రాల్లో చాలా రేర్గా ఉంటుంది. అంటే ఈ కేసులో బెయిల్ రాదు, పోక్సో కేసులో ఆ సెక్షన్లు కూడా అదే విధంగా ఉంటాయి, కఠినంగా ఉంటాయని కూడా అంటారు. అంటే ఈ కేసులో ఏ విధమైనటువంటి షరతులతో బెయిల్ అనేది మంజూరు చేయడం జరిగింది? బెయిల్ ఎప్పుడు కూడా ఒక కండిషన్ మీద ఇస్తారమ్మా. అంటే మీరు అన్నట్టుగా బండి భగీరథ్ కేసులని కాదు, ఎనీ కేసు ఎప్పుడైతే బెయిల్ ఇస్తారో కోర్టు షరతులను విధించి ఇస్తారు. ఈయనకు మోర్ పర్టికులర్గా అంటే బెయిల్ ఎట్లా వచ్చింది అంటే ఈయన కండిషన్స్ 1 lakh rupees 2 షూరిటీస్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి నిన్నే జస్టిస్ సుజన గారి ధర్మాసనం, హైకోర్టు ధర్మాసనం బెంచ్ ఇవ్వడం జరిగింది. అది వరకు ఆయన 2 సార్లు కూడా డిస్ట్రిక్ట్ కోర్టును అప్రోచ్ అయినా డిస్ట్రిక్ట్ కోర్టు అప్రోచ్ అయినప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు బెయిల్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అంత రిస్క్ పోక్స్ అనేది వన్ ఆఫ్ ద గ్రేవ్ అఫెన్స్ కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద కాంట్రవర్షియల్ అండ్ సెన్సేషనల్ కేసు, మీరు ఫస్ట్ అన్నట్టుగా 2 రాష్ట్రాలకు సంబంధించి. అందులో భాగంగా ఈయనకు హైకోర్టును ఆశ్రయించినప్పుడు వాళ్ళు బెయిల్ ఇచ్చిండ్రు. దాంట్లో వాళ్ళు మోర్ పర్టికులర్గా అంటే డిఫెన్స్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది, ఛార్జ్షీట్ వేయడానికి కొంత టైం పడుతూ ఉంటుంది, అండ్ ఇన్ని రోజులు తన ఫండమెంటల్ రైట్ను కట్టెలు చేయడానికి వీల్లేదు, అండ్ నేరారోపణ మోపబడింది, నేరం రుజువు కాలేదు కాబట్టి తనకు ఎటు తప్పించుకోడు, ఎవిడెన్స్కు ఏం ట్యాంపర్ చేయడు, అండ్ ఇన్వెస్టిగేషన్కు కోఆపరేట్ చేస్తాడు అని చెప్పేసి వాళ్ళ డిఫెన్స్ అడ్వకేట్ వాదించడం, అంటే బండి సంజయ్ అడ్వకేట్ వాదించడం. దాని వాదాలు విన్న తర్వాత నిన్న అంటే 9th జూలై కదా, 9th జూలై నాడు హైకోర్టు బెయిల్ ప్రొనౌన్స్ చేస్తుంది 4:30 ఆ ప్రాంతంలో. సో కాబట్టి అంటే ఈ సెట్ అట్ లిబర్టీ. మీరు అడిగినట్టుగా ఏమి ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయంటే శిక్ష పడుతుందా పడదా, నిజంగా నేరం జరిగిందా లేదా, దాంట్లో నేరారోపణ మోపబడిన తర్వాత ఎవిడెన్సెస్ కూడా ప్రూవ్ కావాలి, ఏం జరుగుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. హై ప్రొఫైల్ కేసులు కదా, ఎక్కువ మనం ఏం మాట్లాడినది కాంట్రవర్సీ అవుతా ఉన్నది కాబట్టి యాజ్ అడ్వకేట్గా లీగల్ పాయింట్స్ ఏవైతున్నాయో అక్కడ నిన్న జరిగింది చెప్పినమ్మా. మీకు ఇంకేం డౌట్స్ ఉంటుంది? అంటే సార్, అంటే బెయిల్ ఇప్పుడు రావడం జరిగింది, బెయిల్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల వరకు బయట ఉండే అవకాశం ఉంటుంది? కంప్లీట్గా బయటనే ఉంటాడు ఆయన. అంటే శిక్ష పడేంతవరకు బయటనే ఉంటాడు. శిక్ష ఎన్ని రోజుల్లో పడుతుంది అంటే ఎగ్జామ్స్ కావాలి, ఎన్ని రోజులు తిరుగుతారు అంటే కోర్టు చుట్టూ మనకి తెలియదు ఏమున్నది. ఇండియన్ జ్యుడిషియరీలో ఎనీథింగ్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అండ్ మోర్ పర్టికులర్లీ పోక్సో కేసెస్లలో అయితే తొందరగా ట్రయల్స్ కమెన్స్ చేయాలని ఉంటుంది. బట్ బేసింగ్ ఆన్ ద కేసు గ్రావిటీని బట్టి ఇన్వెస్టిగేషన్ కోణాలన్నీ కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఏం జరిగింది, ఈయన ఎక్కడెక్కడైతే తిరిగినాడో, అమ్మాయిని పట్టుకుని ఎక్కడికి వెళ్ళినాడు, ఏ హోటల్కి వెళ్ళినాడు, ఎవరిని కలిసినాడు, ఏం చేసినాడు, అండ్ దాని తర్వాత వాళ్ళకి సంబంధించిన డిజిటల్ ఎవిడెన్సెస్ ఏవైతున్నాయి అవన్నీ కూడా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి ఈయన వాడిన మొబైల్స్ కానీ లేదంటే కనుక కంప్యూటర్ డివైజెస్ కానీ ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న డేటా కూడా సెగ్రిగేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత వీళ్ళు ఎక్స్పోర్ట్ ఒపీనియన్కు కొంత పంపించినారు ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని, మరి ఫోరెన్సిక్ ల్యాబ్కు కొంత ఎవిడెన్సెస్ పంపించున్నారు, దాని యొక్క అవుట్కమ్ ఏమొస్తుంది చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా నిన్న బెయిల్ పిటిషన్స్లో వాళ్ళు ఫైల్ చేసినప్పుడు జడ్జి గారు ఆ కండిషన్స్ అన్నింటిని కూడా అంటే ప్రాసిక్యూషన్ కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు, కొంత పెండింగ్ ఉన్నది కాబట్టి ఆ పెండింగ్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు బెయిల్ గ్రాంట్ చేయదు. ఒకవేళ తను బయటకు వస్తే కనుక విట్నెస్ని ఇంప్లేస్ చేస్తారు, ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తారు కాబట్టి బెయిల్ అలౌ చేయద్దు. రెగ్యులర్గా ప్రాసిక్యూషన్ చేసే ఆర్గ్యుమెంట్స్ అవి ఉంటాయి, బట్ జడ్జెస్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంటుంది దాన్ని బట్టేసి బెయిల్ ఇవ్వాలా వద్దా అనే దాన్ని ఆలోచించితే నిన్న బెయిల్ అయితే వచ్చేసిందమ్మా. సార్, అంటే మీరు వినుంటారు చాలా వరకు కూడా కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కొన్ని వార్తలు వినపడ్డాయి. ఏంటంటే బండి భగీరథ్ 9 రోజులు పరారీలో ఉన్నారని, దాని తర్వాత పోలీసులకు దొరికారని, పోలీసులు పట్టుకున్నారని జరిగింది. అయితే ఆ సందర్భంలో ఎవరైతే విక్టిమ్ దీంట్లో ఉన్నారో ఆ బాలికని కావచ్చు, ఆ ఫ్యామిలీకి సంబంధించిన వారిని కావచ్చు, బెదిరించారనే సందర్భాలు కూడా మనం విన్నాం ఆ కేసు సందర్భంలో. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ ఆ ఫ్యామిలీకి
ఏదైనా ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లయితే మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా? మీరు అడిగిన క్వశ్చన్ ఆల్రెడీ కోర్టులో మెన్షన్ చేసింది, ఆర్డర్ కాపీలు కూడా అదే మెన్షన్ చేసింది. వాళ్ళ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని బెదిరించొద్దు, వాళ్ళ మీద ఎటువంటి రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు, వాళ్ళని బలవంతం పెట్టద్దు, వాళ్ళని ఫోర్స్ చేయొద్దు, వాళ్ళ ఇంటి దిక్కు పోవద్దు. సో ఈ కండిషన్స్ అన్నీ కూడా ఇంపోజ్ చేస్తున్నారు. ఒకవేళ అవన్నీ ఏమన్నా కనుక బ్రేక్ చేస్తే కనుక మళ్ళీ బెయిల్ అయితే ఏదైతే ఉందో క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ మీరు అడిగినట్టుగా జైలుకు పోతారంటే అటువంటి కండిషన్స్ బ్రేక్ చేస్తే ఖచ్చితంగా జైలుకు పోతారు. 8 వీక్స్ కోర్టుకు అటెండ్ కావాలి, పోలీస్ స్టేషన్కి అటెండ్ అయ్యేసి సంతకాలు పెట్టాలి. లేదంటే బిఫోర్ ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేసేంత వరకన్నా ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలి అని చెప్పింది. దాని తర్వాత ఆయన పాస్పోర్ట్ను సరెండర్ చేయమని చెప్పేసి చెప్పిండ్రు. దేశం వదిలేసి పారిపోవద్దు, ఎటు వెళ్ళొద్దు అన్నది ఒక కండిషన్. పాస్పోర్ట్ ఏదైనా ఉంటే కనుక దాన్ని సరెండర్ చేయమని చెప్పేసి కూడా బెయిల్ కండిషన్స్లో ఉన్నది. సో కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెడతారంటే నాకు తెలిసి పెట్టకపోవచ్చమ్మా. ఏదన్నా కూడా ట్రయల్ కోర్టులో ప్రూవ్ కావాలి. సో వాదోపవాదాలు ఎట్లా జరుగుతాయి అనేది మీ వెయిటెన్స్. అంటే సార్ ఇప్పటి వరకు చూసిన నాటకీయ పరిణామం తర్వాత అంటే కేసులో ఛార్జ్ షీట్ చేయబోతున్నారు, అంటే ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు ఈ కేసులో? ఏం జరుగుతుందంటే ఇట్లా చెప్తామమ్మా. ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పి సరే నేరం జరుగుంటే శిక్ష పడాలని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు. నేరం జరిగిందా లేదా అన్నది కోర్టు దీంట్లో ప్రూవ్ కావాల్సిన అవసరం ఉన్నది, ట్రయల్స్ ప్రూవ్ కావాల్సిన అవసరం ఉన్నది. సో ఏం జరుగుతుంది అని చెప్పి మనం అనుకోవడానికి ఏం లేదు. నిజంగానే ఏదైనా తప్పు జరిగింది, నేరం జరిగిందని ఇట్లా అంటే ఒకవేళ ప్రాసిక్యూషన్ స్ట్రాంగ్ ప్రూవ్ చేయగలిగితే శిక్ష పడుతుంది. లేదు వాళ్ళు ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయలేకపోయినప్పుడు కేసు కొట్టేయబడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు డైల్యూట్ అయినా, వాళ్ళు కాంప్రమైజ్ అయినా అక్యూస్తోని, అప్పుడు కూడా ఎవిడెన్స్ ప్రాపర్గా లీడ్ కాలేదనుకోమ్మా. సో అటువంటి టైంలో కూడా కేసు అక్విటల్ వస్తుంది. అంటే చాలా వరకు ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఇన్సిడెంట్లు బేస్ చేసుకొని అటు రాజకీయ నాయకుడు కొడుకులు కావచ్చు, రాజకీయ నాయకులకు సంబంధించి కావచ్చు, ఇలాంటి కేసులు అయినప్పుడు చాలా ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. అంటే న్యాయం కూడా జరగదు, న్యాయ వ్యవస్థ కూడా అంటే ఇలాంటివి పట్టించుకోదు అని కూడా చాలా వరకు వింటూ ఉంటాం. అంటే ఈ కేసులో అదేమైనా జరిగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఎప్పుడైతే అక్యూస్ను అరెస్ట్ చేసే ప్రాసెస్లో పోలీసులు వైఫల్యం చెందిందని చెప్పేసి మనం వార్తలు చూస్తున్నాం. సో అటువంటి సిచ్యుయేషన్స్లో ఖచ్చితంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుందని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పోలీసు కంట్రోల్లో ఉంటుంది, వాళ్ళ కంట్రోల్ ఉంటుంది కాబట్టి, నాయకుల కంట్రోల్ ఉంటుంది కాబట్టి అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంత మీరు అన్నట్లుగా కేసు నీరుగారే ఛాన్సెస్ అయితే లేకపోలేదని మాత్రం నేను చెప్పగలుగుతాను. అస్ ఏ కామన్ ఒపీనియన్ అది. ఓకే, బట్ నిజంగానే నేరం జరిగింది అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ స్ట్రాంగ్ ఉండి ఎవిడెన్స్ లీడ్ చేయొచ్చు. లేదంటే కనుక ఒకవేళ ప్రాసిక్యూషన్ మీద నమ్మకం లేదని ఇట్లా వీళ్ళు అనుకుంటే కనుక వాళ్ళ డిఫెన్స్ సైడ్ అడ్వకేట్ను కూడా స్పెషల్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద కూడా వీళ్ళ అడ్వకేట్ని కూడా పెట్టుకోవచ్చు, గట్టిగా లీడ్ చేయొచ్చు. ఏదైతే మనము బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్ అప్పుడు చూసినాం, ఏది వాళ్ళ సైడ్ నుంచి ఇంకొక అడ్వకేట్ని కూడా వీళ్ళు అపాయింట్ చేసుకున్నారు, నాగేశ్వరరావు గారిని. ఆయన వాళ్ళు కూడా అపాయింట్ చేసుకున్నప్పుడు కూడా అన్ని కూడా స్ట్రాంగ్గా బెయిల్ పిటిషన్ అపోజ్ చేసిండు. అపోజ్ చేసినప్పుడు మనము చూస్తే రాత్రి 12 o'clock వరకు కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు కోర్టు బ్లంట్గా ఆయన బెయిల్ పిటిషన్ అయితే రిఫ్యూజ్ చేసింది, యాంటిసిపేటరీ బెయిల్ ఏదైతే ఉందో. సో కాబట్టి దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే అమ్మాయి సైడ్ నుంచి దే ఆర్ వెరీ సీరియస్. ఖచ్చితంగా నేరం జరిగినందుకు వాళ్ళకి శిక్ష పడాలన్న ఉద్దేశంతోనైతే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి దీంట్లో మీరు అడిగినట్లుగా ఎవిడెన్స్ ఏదన్నా అంటే అటు ఇటు అయితే తప్పించుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే లేకపోవచ్చమ్మా. అంటే ఇలాంటి కేసులు సార్ అంటే సోషల్ మీడియాలో రీసెంట్గా ఒక వీడియో అనేది వైరల్ అయింది. ఏంటంటే పోక్సో కేసులోనే అరెస్ట్ అయినటువంటి ఫన్ బకెట్ భార్గవ్ అని ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, అతను అరెస్ట్ అయిన తర్వాత కూడా అతని నేరం రుజువైన తర్వాత తను జైల్లో ఉంటున్నారు. అంటే ఆ ఇష్యూ అతను బయటకు వచ్చి వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఒక వీడియో బయటకు వచ్చినప్పుడు దానికి ఈ బండి భగీరథ్ ఇష్యూకి చాలామంది కంపేర్ చేసి మాట్లాడారు. అంటే రాజకీయ నాయకుడు డబ్బున్న వాళ్ళకైతే ఒక న్యాయం, లేని వాడికైతే మరొక న్యాయం అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడడం జరిగింది. అంటే ఏ విధంగా వీటిని కంపేర్ చేసుకోవచ్చు? నిజంగానే ఇలా చట్టపరంగా ఇలా జరుగుతూ ఉంటాయి అనుకోవచ్చా? ఆయన కేసులో నాకు తెలిసి ఇట్స్ 5 years బిఫోర్ అఫెన్స్. అది 5 years తర్వాత శిక్ష పడ్డది. కానీ ఈ కేసు అది కాదు, అసలు అఫెన్స్ ఇంకా ట్రయల్స్ కూడా పూర్తి కాలేదు కదమ్మా. సో ట్రయల్స్ పూర్తి కానప్పుడు దీన్ని కంపేర్ చేసుకోనికి లేదు. మీరు అన్నట్టుగా అంటే సామాన్యునికి ఒక న్యాయం, లేదంటే కనుక డబ్బున్నోనికి ఒక న్యాయం అంటే మేబీ ఖచ్చితంగా అది ప్రివేల్ అవుతా ఉన్నది, కాదని నేను అనలేను. 90% అది ప్రివేల్ అవుతా ఉన్నది.
బట్ ఆ కేసులో మోర్ పర్టికులర్లీ కన్విక్షన్ వచ్చింది ఆయనకి. కన్విక్షన్ వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడాడు. ఇందులో కన్విక్షన్ రాలేదు, ఇది ప్రీ కన్విక్షన్ స్టేజ్ అండ్ బిఫోర్ ఇంకా ట్రయల్స్ కూడా మొదలు కాలేదు కాబట్టి ట్రయల్స్ కొనసాగుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ఉత్కంఠ అయితే దీంట్లో ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎందుకంటే వన్ థింగ్ ఏంటంటే అమ్మాయి కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ లేదన్నట్టుగానే కనబడతా ఉన్నది. అండ్ ఎవిడెన్స్ లీడ్ చేసే విధంలో ప్రాసిక్యూషన్ కనుక స్ట్రాంగ్ ఎవిడెన్స్ లీడ్ చేయగలిగేటట్టు కనుక ఈయన కూడా శిక్ష పడవచ్చు. ఓకే, మరి ఇప్పుడు దాని మీద కామెంట్ చేయాల్సిన నెసిటీ లేదు. అంటే ఉన్ననుకో న్యాయం, నేను లేనుకో న్యాయం అంటే ఆఫ్ కోర్స్ దట్ ఈస్ దేర్, అదే ఆనవాయితీ కింద ఎప్పటి నుంచో అది మనం మాట్లాడుకుంటున్నాం. కానీ బట్ ఈ కేసులో ఇంకా కూడా ఇట్స్ ఎ ప్రీ ఎర్లీ స్టేజ్. దీని మీద మనము అంటే సార్ ఈ కేసులో ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇందాక చెప్పారు అమ్మాయి కేసు వెనక్కి తీసుకునే ఛాన్స్ కూడా లేదని. అంటే ఈ కేసులో ఒకవేళ అమ్మాయి కేసు వెనక్కి తీసుకుంటే కేసు కొట్టేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అమ్మాయి ఇంకా మైనర్ గానే ఉంది కాబట్టి. సో కేసు వెనక్కి తీసుకోవడం ఇన్ ద సెన్స్ వెనక్కి తీసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ లేదు. అంటే విట్నెస్ హాస్టల్ కావాలి. అంటే నేరం జరగలేదు, నేనేం చూడలేదు, మాకేం తెలియదు, అసలు ఇటువంటి ఏం సంబంధం లేదు, మేము సంతకం పెట్టలేదు, మేము కేసు పెట్టలేదు. ఇంకా మెయిన్ ఈ హాస్టల్ విట్నెసెస్ అంటే ఇంకా ఇట్లనే ఉంటాయి అన్నట్టు. కేసులు కొట్టుడు పోవాలి. ఎందుకంటే వన్స్ ఒకసారి గ్రేవ్ అఫెన్స్ జరిగిన తర్వాత బర్డన్ పోలీసుల మీద కూడా ఉంటుంది ప్రూవ్ చేయడానికి అని చెప్పేసి. సో ఒకసారి కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ దాని తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ వెనక్కి తీసుకొని ఉండదు, రైట్ అమ్మా. సో అటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా విట్నెస్ను హాస్టల్ చేస్తారు. అంటే అసలు ఏదైతే జరిగిందో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్కు వ్యతిరేకంగా మళ్ళీ ఒక స్టేట్మెంట్ చెప్పడం. ఏదున్నా కోర్టులో ప్రూవ్ కావాలి, శిక్ష కోర్టు వేయాల్సింది. మన మీడియా ఛానళ్ళలో ఎన్ని మాట్లాడుకున్నా, పబ్లిక్ ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని అనుకున్నా కూడా అల్టిమేట్గా కోర్టు తీర్పు ఫైనల్ కాబట్టి ఏదైతే కోర్టు జడ్జిమెంట్ ఇస్తుందో ఆ జడ్జిమెంట్ మీదనే రిలై ఉంటుంది. కాబట్టి దాని మీద దాన్ని ట్రయల్స్ ఎట్లా నడుస్తుంది అనేది వెయిట్ అండ్ సీ. అంటే ఈ కేసు విచారణలో ఉంది, ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఒకవేళ బండి భగీరథ్ అంటే దీంట్లో తప్పు చేశారని ఒకవేళ తేలినట్లయితే చట్టపరంగా వాళ్ళ తండ్రి సెంట్రల్ మినిస్టర్గా ఇప్పుడు కొనసాగుతున్నారు, అంటే ఆ పదవికి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా చట్టపరంగా? పొలిటికల్ పవర్ తీయాలనుకుంటే ఇప్పటికే తీయచ్చు బీజేపీలో. ఎందుకంటే ఇంత అలిగేషన్ వచ్చింది అండ్ ఒక బీజేపీ మినిస్టర్ కొడుకు మీద వచ్చింది అన్నప్పుడు నిజంగానే వాళ్ళకి ఆ కన్సర్న్ ఉండి లేకపోతే అది వరి వాళ్ళకు ఉంటే కనుక ఇప్పటికైనా మంత్రి పదవి నుంచి తొలగించాల్సింది. సో అది జరగదు. అండ్ సేమ్ టైం కొడుకు నేరం చేసిందని చెప్పి తండ్రిని పదవి నుంచి తీసేయడానికి ఉండదు, లేదంటే కనుక పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి ఉండదు. ఓకే, అంటే తన ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉన్నదా? ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా నిజంగానే చట్ట వ్యతిరేకమైందా? న్యాయస్థానాలను తనని శిక్షించడానికి స్కోప్ లేదు ఇలా. బట్ ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద పొలిటికల్ మైండ్ సెట్, వాళ్ళ పార్టీ డెసిషన్. అది పార్టీ కనుక సస్పెండ్ చేయాలంటే సస్పెండ్ చేయొచ్చు, లేదంటే కనుక పదవి నుంచి తొలగియాలంటే తొలగియచ్చు, ఏది మినిస్ట్రీ నుంచి. కానీ ఆయన ఎంపీ సభ్యత్వాన్ని మాత్రము ఆయన టర్మ్ పూర్తి అయ్యేంతవరకు అయితే తీయడానికి ఉండదు ఈ కేసు. చట్టపరంగా ఎట్లాంటి అతనికి ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఎఫెక్ట్ అయితే ఉండదు. ఓకే, అంటే ఇది బయటకు వచ్చిన తర్వాత కూడా ఎగ్జామ్ రైటింగ్ బయటకు వచ్చినప్పుడు 2023లో అప్పుడు ఫెయిల్ అయినటువంటి ఎగ్జామ్స్ అనేవి బయటకు వచ్చి ఒకేసారి రాయడం, అంటే ఆ పర్టికులర్ ఇష్యూలో సార్ అంటే బెయిల్ ఇచ్చే ముందు కూడా అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు కూడా విచారణిస్తారు. అంటే అప్పుడు అడిగే అవకాశం ఉండదు. అంటే అప్పుడు రాయలేని వ్యక్తి ఇప్పుడు కేసు నమోదయ్యేసరికి బయటికి వెళ్ళి రాయడానికి వెళ్తున్నావు, దీనికి కారణాలు ఏంటి అనే అవకాశం ఉండదు అక్కడ? సర్టన్లీ 100% ఉంటుంది. విన్నారమ్మా? కానీ నేను చెప్పినా కదా, ఇదివరకు చెప్పినా కదా, ఉన్ననుకునేయాని లేనుకునేయాని. ఓకే, దీంట్లో ఏం జరిగింది, ఆయనకి జైల్లో ఉన్నప్పుడు నీకు బ్యాక్లాగ్స్ కలర్ చేస్తున్నారు, రైట్? అదే ఎగ్జాము జైల్ రూల్స్ మాన్యువల్కి వెళ్తే కన్విక్టెడ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే అండర్ ట్రయల్ ప్రిజన్స్ ఎవరైతే ఒకవేళ స్టూడెంట్స్ అయితే మీరు ఎగ్జామ్ పేపర్ పంపించి ఆయన జైల్లో కూర్చోబెట్టి రాయించి పేపర్స్ వెనక్కి తీసుకురావచ్చు. కానీ అది జరగలే. ఆయన అడిగిన 5 రోజులు 6 రోజులు 7 రోజులు పేరోల్ మీద బయటికి తీసుకొచ్చిండ్రు, ఆయనతో ఎగ్జామ్ రాయించిండ్రు, మళ్ళీ డిసిప్లిన్గా ఆయన తీసుకపోయి వదిలేసినారు. కానీ ఎక్కడైతే మనం నిజంగానే బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళని మాత్రము పరీక్షలు రాయనిస్తలేవు కొన్ని కాలేజీలు, ఇన్స్టిట్యూషన్స్. అది న్యాయ వ్యవస్థ లోపమా, ప్రభుత్వం వైఫల్యమా, లేదంటే పోలీస్ యంత్రాంగం చేస్తున్న తీరును ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.